నీటిని నిర్బంధంగా ఖమ్మంకు తరలించడం అత్యంత బాధాకరమన్న బీజేపీ నాయకులు. సాగర్ నీటిని నిర్బంధంగా ఖమ్మంకు తరలించడం బాధాకరం. బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజీ యాదవ్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మల్లెబోయిన అంజీ యాదవ్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగర్ పరివాహక ప్రాంతాలైన నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నుండి ఇక్కడ రైతాంగానికి పొలాలు ఎండిపోతున్నా ఒక్క చుక్క నీరు అందించని ప్రభుత్వం. సాగరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువ ఉన్నాయని, ఎండిపోతున్న పంటలకు నీరు ఇవ్వని పరిస్థితి. అయినా ఇక్కడ రైతులు తాము వేసిన పొలాలను ఎండిపోయిన నేపథ్యంలో పశువుల మేతగా వదిలేసి ఎంతో నష్టపోయిన కౌలు రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇదే ప్రాంతంలో కొన్ని గ్రామాలలో ఇప్పటికే కనీసం త్రాగునీరు కూడా అందని నేపథ్యంలో ఇక్కడ చెరువులను, కుంటలను, లిఫ్టులు ఉన్న దగ్గర వాటి నుండి చెరువులను నింపి నీటి సమస్యను తీర్చాల్సిన ప్రభుత్వం, సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ, పంచాయతీ, ఎన్ఎస్పీ, పోలీస్ తదితర శాఖల వారితో విడతల వారీగా 24 గంటల డ్యూటీ వేసి పహారా కాపిస్తూ ఖమ్మం జిల్లాకు తరలించడం అత్యంత బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులను, కుంటలను నింపి ఇక్కడ రాబోయే రోజుల్లో ఎలాంటి త్రాగునీరు సమస్య లేకుండా చొరవ చూపాలన్నారు. అలాగే ఇక్కడ పంట ఎండిపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నుంచి కాలువ పోతూ ఉంటే కనీసం కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, సూర్యాపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తాగటానికి కూడా నీళ్లు ఇవ్వకుండా, నీళ్లు అందనీయకుండా ఖమ్మం జిల్లాకి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇది మూడోసారి. గతంలో పంటలు వేసుకున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కానీ, ఎండిపోతున్నటువంటి పంటలకు కానీ నీళ్ళు ఇవ్వకుండా తూములను బద్దలుగా బగలగొట్టి ఈరోజు కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ చిన్న తూము ఉన్నా కూడా అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలను నైట్ కూడా కనీసం ఒక్క చెంబెడు నీళ్లు ఈ ప్రాంత ప్రజలు తీసుకోకుండా ఖమ్మం జిల్లాకి తరలిస్తూ ఉన్నారు. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిలేటి శ్రీనివాసరావు గారే మంత్రులా? మీరు మంత్రులు కాదా? ఇక్కడ నుంచి గెలవలేదా? మీకు ఇక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా? ఈ రైతాంగం మొత్తం ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కలిస్తే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లా మంత్రిగా ఉండి ఇక్కడ నుంచి నీళ్లు పోతూ ఉంటే ఇక్కడ కనీసం తాగటానికి నీళ్లు లేక గ్రామాల్లో, గూడెల్లో, తండాల్లో, మారుమూలు గ్రామాల్లో వాటర్ కరువు, నీళ్ళ కరువు తాండవిస్తూ ఉంటే కనీసం ఆ ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా, వాళ్ళని పలకరించకుండా ఇక్కడ నుంచి నీళ్లు పోతూ ఉంటే ఆ నీటిని అడ్డుకోకుండా మీరు కొమ్ము కాసి ఈరోజు ఖమ్మం జిల్లాకి, ఖమ్మం జిల్లా రైతాంగానికి నీరు పంపిస్తూ ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పట్ల మీకున్నటువంటి ప్రేమ, చిత్తశుద్ధి ఈరోజు అర్థమవుతా ఉంది. కేవలం ఈరోజు మీరు పార్టీ కండవలు మార్చే వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారే తప్ప ఈ పేద ప్రజల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల మీద కానీ మీకు ఎటువంటి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపై ప్రేమ ఉంటే తక్షణమే ఈరోజు తీసుకుపోతున్నటువంటి నీళ్లను ఆపండి, మన ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇవ్వండి, చెరువులు నింపండి, కాలువలు నింపండి, బావులు నింపండి. ఈ కరువు తాండవిస్తూ ఉంది కాబట్టి మీరు ఆ పని చేయకుండా మీరు ఆ ప్రాంత ప్రజలకు, ఖమ్మం జిల్లా ప్రజలకు, మంత్రులకు మీరు బానిసలుగా మారి కొమ్ము కాసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఈ తూములు బద్దలు కొట్టి రేపటి రోజున మా చెరువులు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.